కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి ప్రాజెక్టులపై వివరణ ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తన రాజీనామాను ఆమోదించుకోవడం కోసం కవిత మండలికి వచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు. అంతకుముందు కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. తాను సెప్టెంబర్ 3న రాజీనామానిచ్చానని, 4 నెలల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయని అన్నారు. కేసీఆర్ను కసబ్తో పోల్చటాన్ని కవిత తప్పుబట్టారు. ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని రేవంత్కు సూచన చేశారు. అలాగైతే సీఎం రేవంత్ను 2 సార్లు ఉరితీయాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ మనుగడ సాధ్యం కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. కలిసినాక మీడియాకు మాట్లాడతాం. చైర్మన్ గారిని కలిసినాక మాట్లాడతాం. రాజీనామా పెండింగ్ పెట్టారు కదా, కారణాలు కనుక్కొని మాకు మాట్లాడే అవకాశం వారితో మాట్లాడినాక మీకు బ్రీఫ్ చేస్తాం. థ్యాంక్ యూ. మాట్లాడినాక బ్రీఫ్ చేస్తాం. చైర్మన్ గారిని కలవడానికి కలిసినాక మీడియాకు మాట్లాడతాం. చైర్మన్ గారిని కలిసినాక మాట్లాడతాం. రాజీనామా పెండింగ్ పెట్టారు కదా, కారణాలు కనుక్కొని మాకు మాట్లాడే అవకాశం వారితో మాట్లాడినాక మీకు బ్రీఫ్ చేస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి ప్రాజెక్టులపై వివరణ ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తన రాజీనామాను ఆమోదించుకోవడం కోసం కవిత మండలికి వచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు. అంతకుముందు కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. తాను సెప్టెంబర్ 3న రాజీనామానిచ్చానని, 4 నెలల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయన్నారు. కేసీఆర్ను కసబ్తో పోల్చడాన్ని కవిత తప్పుబట్టారు. ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని రేవంత్కు సూచన చేశారు. అలాగైతే సీఎం రేవంత్ను 2 సార్లు ఉరితీయాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ మనుగడ సాధ్యం కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ సెటైర్లు పేల్చారు. పిల్లకాకులతో ఏమీ కాదన్నారు. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్ బబుల్ షూటర్ ఏం చెబుతారంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత శాసన మండలికి వెళ్లారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేసినప్పటికీ ఇంకా మండలి చైర్మన్ ఆమోదించలేదని, వెంటనే ఆమోదించాలని కోరతానంటూ మీడియాకు తెలియజేశారు. కలిసినాక మీడియాకు మాట్లాడతాం. చైర్మన్ గారిని కలిసినాక మాట్లాడతాం. రాజీనామా పెండింగ్ పెట్టారు కదా, కారణాలు కనుక్కొని మాకు మాట్లాడే అవకాశం వారితో మాట్లాడినాక మీకు బ్రీఫ్ చేస్తాం. థ్యాంక్ యూ. మాట్లాడినాక బ్రీఫ్ చేస్తాం. చైర్మన్ గారిని కలవడానికి కలిసినాక మీడియాకు మాట్లాడతాం.